అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెక్కింది. 2 లక్షలకు పైగా ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు 40 గేట్లు ఎసెట్లను గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. పూర్తిగా ప్రాజెక్టులు గేట్లన్నీ ఎత్తి గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 75 టీఎంసీలకు నీటి నిల్వ ఉంచి మిగతా వచ్చిన నీటిని వచ్చినట్లే గోదావరిలోకి వదులుతున్నారు. 40 గేట్ల ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. గోదావరి పర్యాక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రాజెక్ట్ అధికారులు ఇప్పటికే సూచించారు. గోదావరిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో వరదను కూడా ఎప్పటికప్పుడు గోదావరిలో వదులుతున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 40 గేట్ల ద్వారా 1,50,000 క్యూసెక్స్ల నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి అయితే నెలకొంది. పూర్తి స్థాయిలో 2 లక్షల క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఏదైతే భారీగా మహారాష్ట్రలో అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో వరద నీరు వచ్చి చేరుతుంది. అందులో భాగంగా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించి 16 లక్షల ఎకరాలకు సాగునీరుతో నిర్మించిన ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం నిండు కుండాలను తలపించే విధంగా ఉంది. 40 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని వదులుతున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రాజెక్టు అధికారులు పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో ఏదైతే ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా వాటిని అందరికీ కూడా అప్రమత్తం చేశారు. దీనికి అంతటికి సంబంధించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించి అధికారులను అప్రమత్తంగా ఉండాలని పూర్తిగా సూచించారు. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే చేపలు పట్టేవాళ్ళు కానీ పశువులు మేపే పశువుల కాపరులు కానీ దీనికి అంతటికి సంబంధించి ఎవరైనా సరే ఈ ప్రాంతంలో గోదావరి ప్రాంతంలోకి రావద్దు. పూర్తి స్థాయిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం కానీ అదే దిగువ ప్రాంతం కానీ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండే విధంగా అధికారులు అయితే ఇప్పటికే చర్యలు చేపట్టారు. మరోవైపు పీడన ద్రోణి ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పూర్తిగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి భారీగా వరద నీరు వచ్చింది. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పూర్తిగా అతలాకుతలమైంది. జలమయమైన నేపథ్యంలో పూర్తిగా ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ అధికారులు అయితే దీనికి అంతటికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు దీన్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రాజెక్టు గేట్ల ద్వారా 40 గేట్లను అయితే నీటిని గేట్ల ద్వారా గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి ఉంది. ప్రాజెక్ట్ అధికారులు ఎప్పటికప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి ప్రాజెక్టు పైన ఉండే సిబ్బంది కానీ దీనికి అధికారులు కానీ అప్రమత్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 40 గేట్ల ద్వారా పూర్తిగా గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి అందరికి సంబంధించి ప్రాజెక్ట్ అధికారులు అయితే ఉన్నారు. పూర్తిగా సార్ చెప్పండి, ముఖ్యంగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది అంటున్నారు. అసలు ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో, ఎన్ని గేట్ల ద్వారా బయటకు వదులుతున్న పరిస్థితి నెలకొంది? మనం ప్రస్తుతానికి మనకి ఇన్ఫ్లో 2 లక్షలు రాగా మనం 1,50,000 క్యూసెక్స్లు వదులుతున్నాము. 40 గేట్లు ఆపరేట్ చేసి మనం 1,50,000 క్యూసెక్స్ని మనము ఫ్లడ్ గేట్స్ నుంచి బయటకు పంపిస్తున్నాము. కాకతీయ కెనాల్ నుంచి కాకతీయ కెనాల్కి 2,000, ఎస్కేప్ గేట్కి 6,000, ఎఫ్ఎఫ్సీకి మనం 5,000 తరఫున పంపిస్తున్నాము. మనకు ఎఫ్ఎఫ్సీ నుంచి ఇంకా పెంచే అవకాశం ఉంది. పెద్దవాగు కూడా వాటర్ రావడం వల్ల మనం కొద్దిగా 5,000 క్యూసెక్స్లు ఇప్పుడు పంపిస్తున్నాము. మనం అయితే ముఖ్యంగా చూడవచ్చు, వర్షాలు మరిన్ని ఇలాగే కురిస్తే ఇంకా ఈ గేట్లు 40 గేట్లు అయితే వదిలేరు. పూర్తిగా వరద కాలంలో ఉంది. దానికి అంతకు సంబంధించి ఇంకా నీటిని అధికంగా నీరు వదిలితే ఇంకా అధికంగా వదిలే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడైతే అవకాశం ఉంది. మనం ఇప్పుడు మహారాష్ట్ర నుంచి 2.5 లక్షలు 3 లక్షలు పెంచుతున్నామని చెప్పేసి మాకు అలర్ట్ వచ్చింది. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి లెవెల్ స్టేబుల్ అయింది కాబట్టి మనం ఇంతే ఉంచుతాము. అది 2 లక్షలు వాళ్ళు ఇప్పుడు వదిలినాక ఒక 12-14 అవర్స్ తర్వాత మనకు రీచ్ అవుతుంది. ఆలోపు మళ్ళీ మనం గేట్స్ అంతే ఉంటాయి కానీ డిశ్చార్జ్ పెంచేసి మనం స్టేబుల్ చేసుకుంటాం మన లెవెల్ని. మొత్తంగా చూడొచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తమైతే అవుతున్నారు. ఎందుకంటే మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర నుండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరింత 3 లక్షల క్యూసెక్స్ల వరకు వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నాం. ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ఇప్పటికైతే 40 గేట్లు ఎత్తాం, ప్రాజెక్టుకు సంబంధించి 42 గేట్లు ఉంటాయి. 40 గేట్లు ఎత్తాం. 40 గేట్ల ద్వారా మరింత ఇప్పుడైతే 1,50,000
క్యూసెక్స్లు అయితే గోదావరిలోకి వదులుతున్నాం. మరింత భారీగా వరద నీరు వచ్చి చేరితే మాత్రం మరింత గోదావరిలోకి ఇంకా క్యూసెక్స్లు అదనంగా పెంచే అవకాశాలు ఉన్నాయి. 2.5 లక్షల వరకు కూడా గోదావరిలోకి అవుట్ఫ్లో పెంచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు గోదావరి పరిహార ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి 40 గేట్లెత్తి నీటిని గోదావరికి వదులుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.